మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ హీరో నాగార్జున కోర్టును ఆశ్రయించారు. మంత్రి కొండా సురేఖపై నాగార్జున వేసిన పిటిషన్పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టనుంది. తెలంగాణ మంత్రి కొండా సురేఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. తమ కుటుంబ గౌరవం, ప్రతిష్ట దెబ్బతినేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున తన పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్పై సీనియర్ న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు విన్న న్యాయస్థానం నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి సురేఖ వ్యాఖ్యలు చేస్తూ హీరో నాగార్జున కుటుంబం పేరును ప్రస్తావించేలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. దీనిపై నాగార్జున, సమంతతో పాటు సినీ రంగ ప్రముఖులంతా స్పందించారు. మరోవైపు కేటీఆర్ సైతం అదే స్థాయిలో స్పందిస్తూ కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపించారు. హీరో నాగార్జున కుటుంబం పేరును ప్రస్తావించినందుకు చింతిస్తున్నానని, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానన్న కొండా సురేఖ ప్రకటించినప్పటికీ ఆమె వ్యాఖ్యలు మాత్రం తీవ్ర దుమారం రేపుతున్నాయి. తన పరువుకు భంగం కలిగిందంటూ హీరో నాగార్జున కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ పిటిషన్పై కోర్టులో విచారణ జరగనుంది. నాగార్జున ఫిర్యాదుతో సాక్ష్యాలు ఇచ్చే స్టేట్మెంట్ ఎలా ఉండబోతుంది, కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపైన ఇప్పుడు ఉత్కంఠగా మారింది.